విశాఖలో మానవత్వం పతనమైన ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల కారణంగా వేరువేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న అత్యంత విషాదకరమైన ఘటనలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనిపై పిఎంపాలెం పోలీసులు పోక్సో యాక్ట్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నిందితుడిపై నమోదు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మనకున్న సమాచారం బట్టి ఒక భార్యాభర్తలు గాజువాకలో నివాసం ఉండేవారు. అయితే భర్తతో వేరుపడిన ఆ మహిళ పిఎంపాలెం వచ్చి నివాసం ఉంటుంది. అయితే ఆమెతో పాటు మొదటి భర్తకు సంబంధించిన కుమార్తె 11 ఏళ్ల బాలిక కూడా నివాసం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల ఆ కుమార్తె కడుపు నొప్పితో బాధపడుతున్న దశలో తండ్రి వద్దకు ఆ తల్లి పంపించింది. అయితే మొదటి భర్త ఆ కుమార్తెను తీసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆమెపై ఇటీవల కాలంగా వరుసగా లైంగిక దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో ఎవరైతే ఆ మహిళతో సన్నిహితంగా ఉంటున్నారో ఆ వ్యక్తి ఆ యువతిపై వరుసగా లైంగిక దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కుమార్తె వరుస ఉన్న ఆ వ్యక్తిపై ఈ రకంగా నిందితుడు దాడి చేయడం, లైంగిక దాడికి పాల్పడడం అన్నిటికంటే అత్యంత బాధాకరమైన అంశం. దీనిపై విశాఖ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇటీవల కారణంగా చూసుకుంటే మానవత్వం అలాగే నైతిక విలువలు విడిచిపెట్టిన ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. అయితే ఈ పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో నిందితుడు ఎవరున్నారో అతను కూతురు వరుస అయిన యువతపై ఈ రకంగా లైంగిక దాడి పడడం పట్ల సమాజం అంతా ఖండిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.